హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ వీడియోలో మీ అందరికీ ప్రాన్స్తో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ చూపిస్తానండి. ఈ రొయ్యలతో మనం చాలా ఈజీగా ఈ స్టార్టర్ రెసిపీని చేసుకోవచ్చు. వీటిని లూజ్ ప్రాన్స్ అంటారు. మీరు కానీ ప్రాన్స్ని కొత్తగా యమ్మీగా స్పైసీగా తినాలనుకుంటే మీరందరూ తప్పకుండా ఇది ట్రై చేయాల్సిందే. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ స్టార్టర్ కోసం నేను 1/2 kg ప్రాన్స్ని తీసుకున్నాను. వీటిని పసుపు, ఉప్పు, నిమ్మకాయ లేదా పుల్లటి మజ్జిగ వేసి క్లీన్ చేస్తే ఇలా చక్కగా నీట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్లు మైదా, 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ముందు వీటిని బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ప్రాన్స్కి కోట్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వీటికి సరిపడా ఉప్పు వేసి అవసరమైతే మరికొన్ని వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ప్రాన్స్ అన్నిటినీ చక్కగా మ్యారినేట్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ ఎంత వేడిగా ఉంటే ఈ రెసిపీ మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుందాం. చూశారు కదా, ఆయిల్ ఇంత వేడిగా ఉండాలి, లేదంటే ప్రాన్స్కి ఉన్న కోటింగ్ అంతా ఊడిపోయి అలాగే ఒకదానికోటి స్టిక్ అయిపోతుంటాయి. వీటిని వేసిన వెంటనే కదపకుండా ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కలుపుతూ వీటిని మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. 2 minutesలోనే ఫ్రై అయిపోతాయి. చూశారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి వీటిని పక్కన పెట్టుకుందాం. మిగతా ప్రాన్స్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. వేడి ఆయిల్లో వేయడం వల్ల ఈ ప్రాన్స్కు ఎక్కడా కూడా అతుక్కోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే వీటిని ఖచ్చితంగా మీరు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ప్రాన్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేయండి. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు వెల్లుల్లి తరుగు, 4 పచ్చిమిర్చి తరుగు, 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ రెసిపీ పూర్తి అయ్యేంత వరకు ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. మీరు చూస్తున్నట్లయితే ఈ రెసిపీలో మనం అస్సలు కారం యూజ్ చేయకూడదు. కారం మొత్తం మనం వేసే పచ్చిమిర్చిలోనే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఈ స్టెప్ దగ్గర మీరు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు, కానీ కారం మాత్రం అస్సలు వేయకండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ప్రాన్స్ని వేసుకుందాం. ప్రాన్స్ వేసిన తర్వాత మాత్రం ఇక కంటిన్యూగా మీరు టాస్ చేస్తూనే ఉండాలి. హై ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి వీటిని కలపకుండా ఉన్నారంటే ఉల్లిపాయ ముక్కలు కానీ, మిర్చి కానీ, వెల్లుల్లి కానీ, అలాగే ప్రాన్స్ కానీ మాడిపోయి ఈ రెసిపీ మనకి అంత టేస్టీగా రాదు. 2 to 3 minutes కంటిన్యూగా ఇలా టాస్ చేసిన తర్వాత చివరిగా 1/2 స్పూన్ అరోమాటిక్ పౌడర్ కానీ, అజినామోటో కానీ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల 100% మనకి రెస్టారెంట్ స్టైల్లో, అంటే మనకి రెస్టారెంట్స్లో ఎంత టేస్టీగా తింటామో ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది. మ్యాక్సిమం ఇది వేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి స్టార్టర్స్ని ఎలా తినాలో అలా తింటేనే మజా వస్తుంది. మీ దగ్గర అవైలబుల్ లేకపోయినా, ఒకవేళ వేయకూడదు అనుకున్నా పర్లేదు, చాయిస్ మీదేనండి. కానీ నేనైతే మీకు 100% టేస్ట్ రావడం కోసం ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. ప్రాన్స్ స్టార్టర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర కానీ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసి ఫైనల్గా 1 నిమిషం పాటు టాస్ చేసామంటే యమ్మీ అండ్ స్పైసీ లూజ్ ప్రాన్స్ రెడీ అయిపోయినట్లే. చూశారు కదా, ప్రాన్స్ ఎక్కడా కూడా స్టిక్ అవ్వకుండా
విరిగిపోకుండా పొడి పొడిగా చాలా క్రంచీగా అలానే స్పైసీగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇంట్లో మనం డైలీ యూస్ చేసే వాటితోనే ఇంత మంచి రెసిపీని క్షణాల్లో చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రాన్స్తో ఈ స్టార్టర్ చేసి పెట్టారంటే పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరే ఈ స్టార్టర్ని ది బెస్ట్ అంటారు. కానీ ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మాత్రం మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సూపర్ స్పైసీ స్టార్టర్ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. రాబోయే మరెన్నో రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.